హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై గార్డెన్, గీతా గార్డెన్. ఈరోజు ఒక మీకు చిన్న స్వీట్ అండ్ షార్ట్ వీడియో మీకోసం. ఇది సూర్యనామ్ చెర్రీ అండి, కనిపిస్తుంది ఇక్కడ. ఆరెంజ్ కలర్లో ఉంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ గ్రీన్, ఇంకా ఇది చిన్నగా ఉంది, ఆకుపచ్చ కలర్లో ఉంది చూడండి. ఇవి ఆరెంజ్ అనమాట. కాకపోతే ఒకటే చెట్టుకి ఇన్ని షేడ్స్ అని కాదు, కానీ ఇవి ఇంకా పిందెగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నాయి. కొద్దిగా మిడిల్గా మాగినప్పుడు ఈ ఆరెంజ్ కలర్. ఇది చూడండి, ఫుల్ రెడ్డిష్గా ఉంది కాయ అయితే. ఇది బాగా మాగిన కాయ అనమాట. నిన్నటి రోజు ఇదంతకు ఇది డ్రాప్ అయిపోయింది, అందుకని మీకు చూపించడానికి అని చెప్పేసి, కలర్ వేరియేషన్ మీకు తెలుస్తుంది అని చెప్పేసి. ఇది ఫుల్ మాగిన కాయ అనమాట. ఫుల్ ఇప్పుడు నేను ఈ కాయలు కొంచెం ఆరెంజ్ కలర్లోకి మారిన కాయల్ని ఈరోజు నేను తీస్తున్నానండి. ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి, గ్రీనిష్లో అండ్ ఆరెంజ్ కలర్ అండ్ డార్క్ మెరూన్ రెడ్. 3 షేడ్స్ మీకు చూపించినాను. బట్ షేడ్స్ అంటే మీన్స్ వెరైటీస్ అని కాదు, కానీ ఒకటే దాంట్లోనే పచ్చికాయ, కొంచెం మాగినది, ఫుల్ మాగినది. ఇది కొంచెం టేస్ట్ కూడా ఎలా ఉంటుందంటే కాస్త కొద్దిగా కొంచెం బిటర్గా, కొద్దిగా చేదుగాను, కొంచెం స్వీట్గాను, కొంచెం పుల్లగాను, ఆల్ మిక్స్ లాగా ఉంటుందండి. కానీ చాలా చాలా మంచిది హెల్త్కి కూడాను. మీరు కూడా ట్రై చేస్తే ఇంట్లో మనం టెర్రస్ గార్డెన్లో కూడా బాగా ఈజీగా గ్రో చేయగలిగిన ఈ ప్లాంట్ని అయితే మటుకు చాలా ఈజీగా ఇంట్లో బాగా గ్రో చేసుకోవచ్చు అండి. టెర్రస్ గార్డెన్ కానివ్వండి, లేకుంటే ఇంటి ముందర ఏదైనా కొద్దిగా ప్లేస్ ఉన్నా కూడా వాటిలో అసలు కుండీలోనే మనం బాగా పెంచుకోవచ్చు. అంటే ఇంకా నెలలో సాయిల్లో మనం ఇంకా హ్యాపీగా పెంచుకోవచ్చు. ఎవరికి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఈ ప్లాంట్ మటుకు హ్యాపీగా పెంచుకునేసేసేయండి. తర్వాత ఈ జాన్వరిలో అంటే మనకు ప్రయాణం వచ్చేసి 2 times మనకు ఈ ఫ్రూట్ అయితే వస్తుందండి 100%. ఏమంటే మనకు ఆ జనవరిలో వచ్చినప్పుడు ఆ మంచు కాలానికి తగ్గట్టుగా కొంచెం ఫ్లవర్ డ్రాప్ అవ్వడము, అంటే మనం నీరు కూడా పెడుతూ ఉంటాం కదా, దానివల్ల ఫ్లవర్ డ్రాప్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మనం కొంచెం వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ నీటిని సమపాలాలు దానికి ఇచ్చుకుంటూ వచ్చినామంటే ఫ్లవర్ అనేది ఆటోమేటిక్గా మనం బాగా హ్యాపీగా కాపాడుకోవచ్చును. ఫ్లవర్ వచ్చింది అంటే కాయలు ఈజీగా మనము గ్రో చేసుకోవచ్చు. దీనికి పెద్దగా పెస్ట్ కూడా ఏమి రాదండి. ఈ ఫ్రూట్ని ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. జ్యూసీగా ఉందండి, అసలు అయితే చాలా టేస్టీగా ఉంది. అందరు కూడా గ్రో చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.